సో నా ఆగస్ట్ మంత్ శాలరీ వచ్చేసరికి 15K అనమాట. సో లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే 1K తగ్గింది. ఎందుకంటే నాకు ఎండింగ్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చెప్తాను అది ఎందుకో. ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడండి. 6th ఆగస్ట్న 2000 రిడీమ్ చేశాను, 13th ఆగస్ట్న 3000 అండ్ 22nd ఆగస్ట్న 3000 రిడీమ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ 22nd తర్వాత 29th 2000 and again 163 on 30th August. So total 10,200 టెలికాలింగ్ కంపెనీలో అనమాట శాలరీ. అండ్ రిమైనింగ్ 5,000 టీచింగ్లో వచ్చింది. సో టోటల్ 15,200 అనేది ఆగస్ట్ శాలరీ. లాస్ట్ మంత్ నాకు 16K వచ్చింది, ఈ మంత్ తగ్గింది. ఎందుకంటే నాకు ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. సో ఇయర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నేను ఇయర్ ఫోన్స్ పెట్టలేకపోయాను అనమాట. పెట్టడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది. సో డాక్టర్ ఏం చెప్పారంటే ఇయర్ ఫోన్స్ పెట్టడం కొన్ని రోజులు ఆపేయమని చెప్పారు. సో అందుకే మంత్ ఎండింగ్లో నేను వర్క్ సరిగ్గా చేయలేదు. హెల్త్ ఇంపార్టెంట్, శాలరీ కన్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి సో నెక్స్ట్ మంత్ నేను వర్క్ తగ్గించేద్దాం అనుకుంటున్నాను. ఇంత శాలరీ ఇంత వర్క్ నెక్స్ట్ మంత్ చేయను, బికాస్ ఆల్రెడీ నాకు ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టకూడదు అనమాట. సో అందుకని నెక్స్ట్ మంత్ వర్క్ తగ్గించేద్దాం అని అనుకుంటున్నాను. ఈ మంత్ అయితే బాగానే వచ్చింది శాలరీ. అండ్ ఇక్కడ చూడండి, సో లాస్ట్ మంత్ నేను 5,559 కాల్స్ చేశాను. అండ్ ఈ మంత్ వచ్చి 5,145 చేశాను, తక్కువ కాల్స్ చేశాను. అండ్ ఈ మంత్ నేను 100 hours టాక్ టైం ఇచ్చాను. లాస్ట్ మంత్ 111 hours ఇచ్చాను, 11 hours ఎక్కువ లాస్ట్ టైము. ఈ మంత్ 11 hours తక్కువ టాక్ టైం ఇచ్చాను. అండ్ యాప్ టైం కూడా 111, బికాస్ చెప్పాను కదా నా ఇయర్ ఇన్ఫెక్షన్ వల్ల నేను సరిగ్గా వర్క్ చేయలేకపోయాను. ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్, మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కి ఇవ్వాలి, తర్వాత శాలరీకి ఇవ్వాలి. సో హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు, హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే వర్క్ చేయలేము. అండ్ టీచింగ్లో వచ్చేసరికి 24 hours, లాస్ట్ మంత్ కూడా 24 hours చెప్పాను, ఈ మంత్ 24 hours చెప్పాను. సో 5,000 శాలరీ వచ్చింది. ఇక్కడ చూడండి, లాస్ట్ మంత్ జూలై క్లిక్ చేస్తే కూడా మీకు కనిపిస్తుంది, లాస్ట్ మంత్ కూడా 24 hours చెప్పాను. అండ్ ఆగస్ట్లో కూడా 24 hours చెప్పాను. సో 5,000 రిపీట్ అయిందనమాట శాలరీ. ఎందుకంటే స్టూడెంట్స్ ఆప్షన్ పెడతారు కదా, సో ఏ స్టూడెంట్ ఎప్పుడు అటెండ్ అవుతారో తెలియదు. సో అలాగా మనకి శాలరీని అయితే తగ్గిపోతుంది అనమాట. బట్ ఓవరాల్గా అయితే నా ఆగస్ట్ మంత్ శాలరీ 15K. సో ఇది అనమాట నా ఆగస్ట్ మంత్ శాలరీ.